హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేదైతే చూద్దాం. సో ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్స్ చాలా సార్లు చేశాను. బట్ ఇప్పుడు రీసెంట్‌గా వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? సో అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే డీటెయిల్డ్‌గా చూద్దాం. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం అంటే వాళ్ళ నిక్ నేమ్, సర్‌నేమ్ కాదు. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అండ్ మీ నేమ్‌తోని వాళ్ళ నేమ్‌ని కంపేర్ చేసుకొని రీడింగ్ చూడొద్దు. టైటిల్ ప్రకారం రీడింగ్ చూడండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో చూద్దామండి అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో ఒక లైట్ లాగా కూడా వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. సో అందుకే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండడం కానీ, బాగా మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో కూడా ఆ క్లోజ్‌నెస్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇలా ఉన్న పర్సన్ మేబీ స్లోగా ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేకపోయారు. అంటే స్టార్టింగ్‌లో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఒకలాగా చూసారు. మిమ్మల్ని ఒకలాగా చూసారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా అంతగా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ రియల్ అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చింది. సో అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉండడం కానీ, అడ్వెంచరస్‌గా ఉండడం కానీ, మీకు కూడా ఆ థ్రిల్లింగ్ వచ్చిందండి. అంటే వాళ్ళు నార్మల్‌గా అంత యాక్టివ్ ఆర్ వాళ్ళేంటంటే ఇలా ఉంటారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు. బట్ స్లోగా రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్యలో కూడా లవ్ బ్లూమ్ అయిన తర్వాత కంప్లీట్‌గా మీకు డిఫరెంట్ వైబొచ్చింది. సో మీరు కూడా మీ లైఫ్‌లో ఫస్ట్ టైము అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం కానీ, యాక్టివ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో చేయాలి, ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టుగా అయితే ఉన్నారు. అయితే ఈ పర్సన్ స్లోగా చేంజ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం కానీ మీకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ పర్సన్ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేరండి. అంటే మారిపోతూ వచ్చారు. ఫస్ట్‌లో వాళ్ళేంటంటే ప్రతిదీ కూడా పాజిటివ్‌గా చూడడం, ప్రతిదీ కూడా అంటే మీ ఫేవర్‌లో చేయడం లాంటివి చేశారు. బట్ గ్రాడ్యుయల్‌గా ఏమైంది అంటే కొన్ని సార్లు మీ ఫేవర్‌లో ఉంటే, కొన్ని సార్లు మాత్రం ఎందుకో వాళ్ళు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నట్టుగా, నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నట్టుగా, మిమ్మల్ని అర్థం చేసుకోనట్టుగా మీకు అనిపిస్తూ వచ్చింది. సో, దానివల్ల మీకు డౌటొచ్చింది. అసలు ఈ పర్సన్ ఫీలింగ్స్ రియలేనా? అసలు ఈ కనెక్షన్ ఎంతవరకు వర్కౌట్ అవుతది? అసలు మనం ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, రకరకాల ఆలోచనలైతే మీకు స్టార్ట్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేరు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పొచ్చు. అలా మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ రావడం కానీ, సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని సమ్ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, వాళ్ళు స్ట్రాంగ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థం అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ పాస్ట్‌తో కానీ, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే కొంచెం కన్‌ఫ్యూజన్ కానీ
ఆర్ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆ నెగటివిటీ కానీ కొంత క్లియర్ అయినట్టు ఉందండి. అందుకే వాళ్ళేంటంటే ఎక్కడో కొంచెం మీ విషయంలో మళ్ళీ ప్యాషనేట్‌గా ఉంటున్నట్టుగా, గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇక్కడ కాకపోతే ఒక ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ ఉంటాది. సో, ఈ స్ట్రగుల్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా అనే డౌట్ కూడా ఉంది. అంటే మీరు కావాలి. మీతో రిలేషన్‌షిప్ కావాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు స్లోగా రియలైజ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోనే వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళకి అర్థమవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఎందుకంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మేబీ ఒక ఫేజ్‌లో ఈ పర్సన్ నా వల్ల కాదేమో, నేను ఇది హ్యాండిల్ చేయలేనేమో అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అండ్ కొన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అవుతూ అంటే ఈ రిలేషన్‌షిప్ ఉండాలి. ఈ పర్సన్ ఉంటేనే బావుంటుంది అని కూడా ఫీల్ అవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏది కూడా మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్‌కి అప్పుడు అంత పేషెన్స్ లేదండి. అంత క్లారిటీ లేదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. వన్స్ వాళ్ళేంటంటే ఇక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాత స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అవుతున్న కొద్దీ వాళ్ళ వల్ల కాదేమో అని వాళ్ళకనిపించింది. ఎందుకంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్ అండి. పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కొంచెం అంటే ఫ్యామిలీ కదా! ఆర్ ఈ పర్సన్ మన ఫ్యామిలీ అయితే బావుంటుంది కదా! సో, అలా ఆలోచించే మెంటాలిటీ కాదు వాళ్ళది. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఈ పర్సన్‌కి ఎందుకో మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటే బావుంటుంది. వాళ్ళు ట్రూగా హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం మీ వల్లనే అని వాళ్ళకనిపిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. కాకపోతే కొంత స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి, ఈ స్ట్రగుల్ అనేది మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఇది వర్తా కాదా అని ఎక్కడో ఆలోచిస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మళ్ళీ కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తూ ఉండొచ్చు. సో, కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉన్నాయండి. కొన్ని ఫియర్స్ ఈ పర్సన్‌ని స్టాప్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మేబీ ఈ పర్సన్‌ని ఎవరైనా స్టాప్ చేస్తూ కూడా ఉండొచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా! మ్యానిప్యులేట్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ అలాంటి వాళ్ళు, ఆ పర్సన్‌తో మీరు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేశారు. సో, కైండ్ ఆఫ్ మ్యానిప్యులేషన్ కూడా కనిపిస్తుంది. మేబీ దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఫీలింగ్స్ వైస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. లైక్ వాళ్ళకి మీతో ఉంటేనే హ్యాపీ అని వాళ్ళకర్థమైందండి. వాళ్ళు ఈ జర్నీలో ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ నేను చెప్పాను కదా! వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో, అదొక్కటే కాకుండా కొంచెం ఫియర్స్ కూడా ఉన్నాయి. అది వాళ్ళు వర్కౌట్ చేయగలరా లేదా అనే ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కొంచెం స్టక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎనర్జీస్ వైస్ అయితే చాలా లోగా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు గుర్తొచ్చినప్పుడు కొంచెం ఎంతూసియాస్టిక్‌గా ఉంటున్నా మళ్ళీ ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళేం చేస్తే బావుంటుంది? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేదైనా చేయడానికి ఛాన్స్ ఉందా? లేదా? ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తుంటే మాత్రం వాళ్ళకెందుకో భయమేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ మీ విషయంలో ఛాన్స్ తీసుకోవాలని ఉందండి. వాళ్ళని వాళ్ళైతే నెగెటివ్‌గానే కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కొన్ని సార్లు. ఎందుకు అంటే వ్యక్తులు వాళ్ళని మ్యానిప్యులేట్ చేయడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళకి కాంప్లికేటెడ్‌గా అనిపించడం వల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే ఆల్రెడీ చాలా సార్లు మనం ట్రై చేసాం. ఆల్రెడీ చాలా సార్లు దీనికోసం ఆలోచించాం. సో, ఇన్ని సార్లు ఆలోచించినా ఇది వర్కౌట్ అవ్వలేదు ఆర్ నెగెటివ్‌గానే జరిగింది. మరి ఇంకెందుకు మనం ఆలోచించడం ఆర్ ప్రయత్నాలు చేయడం అన్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. కానీ ఆ స్ట్రగుల్ వర్తా కాదా అర్థం అవ్వకపోవడం వల్ల ప్లస్ వ్యక్తులు ఇలాగా మ్యానిప్యులేట్ చేయడం వల్ల వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు మీ విషయంలో నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడమే ఈజీ అనుకుంటున్నా స్టిల్ మీకోసం ఆలోచించడం మాత్రం విడిచిపెట్టట్లేదు. డెఫినెట్‌గా వాళ్ళు మీ ఆలోచనలోనే ఉన్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి అబ్సెషన్ అనేది పెరిగిపోతుంది మీ మీద. అంటే నెగెటివ్‌గానే వాళ్ళ ఆలోచనలున్నాయండి. ఎందుకంటే వ్యక్తులు మ్యానిప్యులేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఎందుకులే మనం గతంలో మరి ప్రయత్నాలు చేశాం కదా! వర్కౌట్ అవ్వలేదు అనే ఫీలింగే వస్తుంది. సో, అలా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా మీ అకౌంట్స్ స్టాక్ చేయడం కానీ సోషల్ మీడియాలో ఆర్ మీకోసం కొన్ని తెలుసుకోవడం కానీ, పర్టిక్యులర్‌గా మీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, మీరు ఎలా ఉంటున్నారు, ఏంటి? సో, అంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నారు. ఈ విధంగా మీ విషయంలోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారండి. అది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీ వెనక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి వాళ్ళు ఏది కూడా డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి చెప్పడం గానీ, డైరెక్ట్‌గా ఏదైనా చేయడం కానీ ఉండదు. కానీ
వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లోనే మీరే వాళ్ళకి కరెక్ట్, మీతోనే ఇక్కడ రిలేషన్షిప్ స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపించినా సరే, స్టిల్ వాళ్ళు పాస్ట్ లో కొన్ని ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం, అండ్ ఇప్పుడు కూడా ఉన్న ఛాలెంజెస్ ఏంటో వాళ్ళకి అర్థం అవడం, అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కొంచెం మ్యానిపులేట్ చేయడం, ఇన్ని రీజన్స్ వల్ల మాత్రం వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి స్టాప్ అవుతున్నారు. నెగిటివ్ గా కొన్ని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఫెయిల్ అవుతున్నారు. అబ్సెషన్ పెంచుకుంటున్నారు. అంటే ఎంత డెస్పరేట్ గా ఉండకూడదు, ఎంత ఇక్కడ మనం వాళ్ళకి దూరంగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారో, అంతగా వాళ్ళు ఏంటంటే మీకోసం ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుందండి. అంటే వాళ్ళు అంతగా మీకు కనెక్ట్ అవుతున్నారు. సో ఇది వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కొంచెం ఈ విధంగానే ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను కదా, పర్సన్ చాలా లోగా ఫీల్ అవుతున్నారు. బట్ మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ వైజ్ అయితే చాలా పాజిటివ్ గా, కొంచెం ఆ టైంలో మాత్రం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేసరికి లో అయిపోతున్నారు. అలా కనిపిస్తుంది యాక్చువల్ గా వాళ్ళ కార్డ్స్ లో. సో యూనివర్స్ ఒకసారి మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ పర్సన్ కోసం అనే చూద్దాం. యాక్చువల్ గా ఈ పర్సన్ మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, మీతో ట్రాన్స్పరెంట్ గా లేకపోవడం కానీ జరిగిందండి. అంటే వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. గతంలో మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది. నేను చెప్తున్నాను కదా, ఈ పర్సన్ స్టార్టింగ్ లో మేబీ మీ దగ్గర కంఫర్టబుల్ గా ఉన్నారు, అండ్ మీ విషయంలోని చాలా ఎఫెక్షన్ చూపించారు. బట్ స్లోగా చేంజ్ వచ్చింది. సో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మీకు డౌట్స్ ఉన్నాయి అని చెప్పి. సో అందుకే ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు మీరు ఎందుకో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరు అని కూడా అనుకోవట్లేదు. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే, ఈ పర్సన్ విషయంలో ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో మీరు రియలైజ్ అవ్వాలండి. ఆ పర్సన్ మీతో ట్రాన్స్పరెంట్ గా ఉన్నారా లేదా, గతంలో ఇవన్నీ జరిగాయి, సో అసలు ఈ పర్సన్ ఇంక ఇదే అనేది పక్కన పెడితే, మీ వరకు అసలు ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు అసలు ఏం కావాలనుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోగలిగితే, అండ్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, మీరు ఈ పర్సన్ విషయంలో ఏదైనా ఒక ఛాన్స్ తీసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు యాక్షన్ తీసుకోమని కానీ, లేకపోతే ఈ పర్సన్ కోసం ఏవో సాక్రిఫైసెస్ చేసుకోండి అని కానీ చెప్పట్లేదు. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ఇష్టం లేకుండా బలవంతంగా ఏది చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మీకేం కావాలి, మీరేం కోరుకుంటున్నారు, మరి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే, దాని ప్రకారం మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకంటే మీకొక క్లారిటీ ఉండి, మీ ఇంటెన్షన్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తది. బట్ మీరు పాస్ట్ ఈవెంట్స్ ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్ ప్రకారం ఏదో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అవుతదండి. మళ్ళీ మళ్ళీ కూడా కొన్ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఆ పర్సన్‌కైతే మీరు కావాలి, మీతో ఉండాలి అనే కోరిక ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళేంటంటే అలా ఆలోచించలేకపోతున్నారు. అండ్ అది వర్తా కాదా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. సో వాళ్ళ కన్‌ఫ్యూజన్‌ని వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. సో వాళ్ళ కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. బట్ మీ వరకు మీకున్నదేంటి? మీరేం కావాలనుకుంటున్నారు అనేది మాత్రం మీరు తెలుసుకోవాలంట. ఎందుకంటే దాని ప్రకారం మీరు ప్రిపేర్డ్‌గా ఉంటే నెక్స్ట్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు తొందరలో. సో అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టిక్యులర్‌గా సీడీఐ, జేఓపీ, యూవీజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. లిటరల్‌గా మీతో వాళ్ళు హ్యాపీ ఎండింగ్ చూడాలి అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఎట్ ఎనీ కాస్ట్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తప్ప వాళ్ళకి వేరే ఇంటెన్షన్ లేదు. బట్ ఇలా హ్యాపీగా ఉన్న మీ రిలేషన్‌షిప్‌లో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎప్పుడైతే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తానికి ఈ రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరో ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల డిస్టర్బ్ అయినట్టు కనిపించట్లేదు. మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదో ఒక విధంగా మాత్రం వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం జరిగింది.
అంటే ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ బావుంటుంది అని వాళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా నమ్మారు. కాకపోతే ఇలా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం అండ్ ఆ పర్సన్ మేబీ చాలా ఎఫెక్ట్ అయినట్టున్నారు మెంటల్‌గా. మేబీ నాకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ వరకు ఈ పర్సన్ మీ విషయంలో ఏదో చేశారు. లేకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారు అని మీరు అనుకుంటున్నట్టయితే, ఆ పర్సన్ మీద అంత ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారు. ఆర్ ఇక్కడి వరకు సిట్యుయేషన్స్ వచ్చాయి అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే మీతో అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళు ఈరోజు అంటే మీకు దూరంగా ఉండే పరిస్థితొచ్చింది అంటే, వాళ్ళు ఎంతగా ఇక్కడ స్ట్రగుల్ అయ్యారు అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ డెఫినిట్‌గా ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్స్ కూడా ఒక్కళ్ళు కాదండి. మల్టిపుల్ పర్సన్స్, మల్టిపుల్ ఎనర్జీస్. సో, ఇదంతా మొత్తానికి వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసేసింది. ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి తెలీదండి. వాళ్ళిక్కడ అంటే మీ నుంచి లవ్ దొరుకుతుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండగలరు. వాళ్ళకి ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఫీలింగ్స్ ఉన్నాయని వాళ్ళు అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ఒక్కసారి వాళ్ళు కన్సిడర్ చేసి, అసలు మీరు వాళ్ళకి ఎంతవరకు కరెక్టు, వాళ్ళ రియల్ ఫీలింగ్స్ ఏంటి అని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి, వాళ్ళకి చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌లో ఫేస్ చేసింది వాళ్ళకి అంతగా ట్రామా క్రియేట్ చేసింది అని మీరు అనుకోవచ్చు. అంటే వాళ్ళొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగింది? ఏంటి పరిస్థితి అని, వాళ్ళు పడిన స్ట్రగుల్ కానీ, వాళ్ళు ఇక్కడ ఫేస్ చేసిన సిట్యుయేషన్సే వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. వాళ్ళకి ఏది కూడా పాజిటివ్‌గా అనిపించట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే, గో విత్ ద ఫ్లో అన్నట్టుగున్నారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ ఇవి. వాళ్ళకి రిలేషన్‌షిప్పే కావాలి, మీతోనే ఉండాలి అనే కోరిక మాత్రం వాళ్ళకి బలంగా లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తున్న ప్రతిసారి మెంటల్‌గా చాలా స్ట్రెస్ ఒస్తుంది. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది వాళ్ళెవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితనమాట. సో, అందుకే వాళ్ళేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌కి సరెండర్ అయిపోయి ఏం జరిగితే ఇంక అది జరిగింది. ఎలా ఉంటే అలా ఉంది అనేలాంటి ఒక మెంటాలిటీతో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీకోసం ఆలోచించిన, ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించిన చాలా లోగా ఫీల్ అవుతున్నారండి. ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని కన్సిడర్ చెయ్యాలి. సో, ఏదో ఒక రోజు రియాలిటీని ఫేస్ చేయాలి కదా! సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా! అని వాళ్ళు సీరియస్‌గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఏవేవో జరుగుతాయి. ఇంకా ఎంతో స్ట్రెస్ ఉంటది. ఆర్ వ్యక్తులేంటంటే ఇలాగే స్టెప్ ఇన్ అవుతారు. వాళ్ళు ఇంకా చాలా ఫేస్ చేస్తారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ క్రియేట్ అయిపోయాయి కాబట్టి, ఇవి అంత ఈజీగా సెట్ అవ్వవు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఫస్ట్ రెడీగా లేరు. నాకు తెలిసి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. రియలైజ్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ రియలైజ్ అయితే మళ్ళీ మీ మీద వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ అవుతది. ఆర్ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తది. సో, అది తీసుకోవడానికి ప్రాబ్లమ్ లేదు. బట్ మళ్ళీ పాస్ట్ రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇలాగ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే వాళ్ళ స్ట్రెస్ తీసుకోవాలి అనుకోవట్లేదండి. వాళ్ళకేంటంటే సింపుల్‌గా ఒక హ్యాపీ లైఫ్‌ని అండ్ కంఫర్టబుల్ లైఫ్‌ని లీడ్ చేయాలని ఉంది. ఒక కాంట్రోవర్సీ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్, మానిప్యులేషన్స్, హార్ట్ బ్రేక్ ఇవన్నీ వాళ్ళు ఇంకొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక చాయిస్ చేసుకోవడం అనేది వాళ్ళకి సాక్రిఫైస్ చేసుకోవడం లాంటిది. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని కూడా అనుకోవట్లేదు. అలా అని కలిసి ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అంటే క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుందండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లో ఇంత జరిగిన రిలేషన్‌షిప్ ఎక్కడో వర్కౌట్ అయితే బావుంటుంది. రిలేషన్‌షిప్‌లో ఎక్కడో గుడ్ చేంజెస్ వస్తే బావుంటుంది అని ఫీల్ అవ్వడం మాత్రం నిజమండి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళెందుకో కానీ ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ అయినా చేసుకోవాలి ఆర్ కాంప్రమైజ్ అవ్వాలి అంటే, అది సాక్రిఫైస్‌తో సమానం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు.
ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది వాళ్ళు బాగా ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పట్లో అయితే ఇవి సార్ట్ ఔట్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. అండ్ ఈ సిట్యుయేషన్‌ని వాళ్ళు స్ట్రెయిట్‌గా థింక్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. బికాజ్ ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా వాళ్ళు థింక్ చేస్తే, వాళ్ళు చాలా ట్రామటైజ్ అయిపోతున్నారండి. అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళ మీద బర్డెన్ అనేది ఎక్కువ పడుతుంది. సో, ఎమోషన్స్ కూడా ఎలా ఉంటున్నాయి, మూడ్ స్వింగ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా అంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలాగో అర్థమవుతూ ఉంటది. వీళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. వీళ్ళ ఎమోషన్స్ అనేవి హై అవుతున్నాయి. సో, వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఇలా తెలుస్తుంది కానీ, బట్ నార్మల్‌గా ఈ పర్సన్ ఈ విషయాల కోసం ఎవరితో డిస్కస్ చేయాలని కానీ, ఆర్ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలని కానీ ఆలోచించట్లేదు. అట్‌లీస్ట్ దానికి వాళ్ళు ఈ ఫేజ్‌లో రెడీగా లేరు అని మీరు అనుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరెంత ఎఫెక్ట్ అయ్యారో నాకు తెలీదు కానీ, డెఫినిట్‌గా ఈ పర్సన్ మీకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ఒకటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ అనేది ఉంటుంది అని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. సో, ఎప్పుడైతే ఇలా కొన్ని జరిగాయో, ఇది వాళ్ళకి లిటరల్‌గా సఫోకేటింగ్‌గా అనిపిస్తుంది. మీరు ఈ కార్డ్స్‌లో గూడా చూస్తే క్లియర్‌గా వాళ్ళకిది చాలా సఫోకేటింగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళిది హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. లైక్ ట్రాప్ అయిపోయారండి. మెయిన్ ఇది ఒక ఎమోషనల్ ట్రాప్ అన్నమాట. అంటే వాళ్ళు దీని నుంచి బయటకొచ్చి స్ట్రెయిట్‌గా థింక్ చేయాలి. ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలి అనుకున్నా, వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళు పాస్ట్‌లో ఫేస్ చేసింది కానీ, వాళ్ళకొక ట్రామా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు నార్మల్‌గా ఉండలేకపోతున్నారు. నార్మల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. బేసిక్‌గా మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం కానీ, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తే మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, లిటరల్‌గా వాళ్ళ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌కి కొంత టైము కావాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? ఈ రిలేషన్‌షిప్‌లోని ఒకవేళ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఏ బేసిస్‌లో తీసుకోవాలి? సో, రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేయాలి అంటే, వాళ్ళకి ఇక్కడ అష్యూరెన్స్ కావాలి. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటదో అర్థం అవ్వాలి. అప్పుడే వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోగలరు. లేదు ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేసి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ముందు ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి కదా! వాళ్ళు నార్మల్ అవ్వాలండి. అంటే కొంత హీల్ అవ్వంది అలాంటి ఒక డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోలేరు. సో, వాళ్ళకి బేసిక్‌గా ఈజీ ఏంటి అంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌కి సరెండర్ అవ్వడం అన్నమాట. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఏం జరిగితే అది జరిగింది. సో, జరిగేదాన్ని వాళ్ళు ఫేస్ చేస్తే అది వాళ్ళకి ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి, వాళ్ళేదో చేసి, వాళ్ళిక్కడ అంత డెస్పరేట్‌గా లేరండి. నాకు తెలిసి ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంటే మీరిక్కడ స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎప్పుడు మాట్లాడతారు? ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతది? సో, బేసిక్‌గా ఈ పర్సన్‌తోని రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? ఇది ఎండా? ఇది బిగినింగా? ఇలా మీకు చాలా క్వెషన్స్ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్‌కి ఏ క్వెషన్స్ లేవు. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ అవన్నీ థింక్ చేస్తే వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. యాంక్సైటీ వస్తుంది. లిటరల్‌గా డిప్రెషన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇవేవి ఆలోచించట్లేదు. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం కానీ, వాళ్ళు చేయాల్సిన దాని మీద వాళ్ళు ఫోకస్ చేయడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. సో, అందుకే ఆ పర్సన్ ఏంటంటే కమ్యూనికేట్ చేయాలని కానీ, లేకపోతే మీ విషయంలో ఏదో చేయాలని కానీ ఏం లేరు. సో, మోస్ట్‌లీ ఏం జరిగితే అది జరిగింది. ఎలా ఉంటే అలా ఉంది. అది వాళ్ళకి ఈజీ యాక్చువల్‌గా. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌కైతే టైమ్ ఇవ్వండి. అండ్ మీ వైపు నుంచి ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీరు ఏమైనా చేయగలరు. సో, ఈ పర్సన్ కొంచెం హీల్ అయ్యేలాగా ఆర్ వాళ్ళేంటంటే కొంచెం మీ విషయంలో కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా మీ ఎండ్ నుంచి మీకేమైనా ఛాన్స్ ఉంటే చేయడానికి చూడండి. బికాజ్ ఈ పర్సన్ ఇలాగే ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు పెద్దగా చేంజెస్ ఏం చూడలేరండి. మోస్ట్‌లీ వాళ్ళతో పాటు మీరు స్టక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకేం లేదు. ఆ పర్సన్ హీల్ అవ్వాలి యాక్చువల్‌గా. వాళ్ళేంటంటే హీల్ అవ్వాలి అంటే కొంచెం వాళ్ళు ఈజీగా, కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి. బట్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ ఆ టైంకి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. సో, బేసిక్‌గా మీ విషయంలో ఈ పర్సన్‌కి ఎక్కడో హిడెన్ ఫీలింగ్స్ ఉండొచ్చు. ఆ హిడెన్ ఫీలింగ్స్‌ని రియలైజ్ అయ్యే అంత క్లారిటీ వాళ్ళకి లేదు. అండ్ వాళ్ళ ఎనర్జీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా లేదు. ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి, అవన్నీ రియలైజ్ అవ్వడం అనేది కష్టమండి. సో, అట్‌లీస్ట్ ఇప్పట్లో అది జరగదు.
మేబీ వాళ్ళకి ఇక్కడ ఏమైనా లైట్ కనిపించడం కానీ, కొన్ని చేంజెస్ ఏమైనా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మీరు చేయగలిగితే మేబీ అప్పుడు చెప్పలేం. సో, ఏదేమైనా సరే ఈ రిలేషన్‌షిప్ సిట్యుయేషన్స్ అయితే నాకు అలా కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఒకసారి మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయని అనుకున్నారు. ఎందుకు అంటే మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా మందిని మీట్ అవ్వచ్చు. బట్ వీళ్ళెందుకో కానీ ఒక స్పెషల్ ప్లేస్‌ని హోల్డ్ చేశారు మీ హార్ట్‌లో. సో, మీరింకా ఫిక్స్ అయిపోయారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్యలో కొన్ని జరిగాయి. అప్పటినుంచి మీకు కూడా ఇన్‌సెక్యూరిటీస్ మొదలయ్యాయండి. కొంత డెస్పరేషన్ అనేది స్టార్ట్ అయింది. మొత్తానికి రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వచ్చిన తర్వాత మీరు కూడా ఈ రిలేషన్‌షిప్ నాకు కరెక్టా? ఈ పర్సన్‌తో నేను నిజంగా ఉండగలనా అనుకోని చాలా సార్లు ఆలోచించడం జరిగింది. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తున్నారదే. సో, ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే, ఆ పర్సన్ విషయంలో మీరు కూడా వాళ్ళకి అంతగా కనెక్ట్ అయ్యారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలా? హోల్డ్ చేయాలా? అనేది ఎలా వచ్చింది అంటే, మీకు ఇన్‌సెక్యూరిటీ ఉండడం వల్ల ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మీరు ఏదైనా చేయగలిగితే మీరు చేస్తారు. అండ్ ఆ పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చెప్తే కూడా మీకు ఈజీ. కానీ వాళ్ళేం చెప్పట్లేదు. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఇక్కడ ఇంక సిట్యుయేషన్‌ని ఏ విధంగా కన్సిడర్ చేయాలో అర్థం కాక స్టక్ అయిపోతున్నారు. బట్ నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంచెం సిమిలర్ గైడెన్సే. మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు కన్సిడర్ చేయండి. ఫీలింగ్స్‌తో పాటు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌ని మీరు ఎలా క్రియేట్ చేయగలరు? ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది ఒకసారి ఆలోచించండి. అండ్ మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద కూడా మీరు వర్క్ చేయడానికి ట్రై చేస్తే బావుంటుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పర్సన్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు స్ట్రెయిట్‌గా థింక్ చేయలేరు. మేబీ ఇన్‌సెక్యూరిటీ అంటే అదొక భయం అవ్వచ్చు. లేకపోతే ఒక డెస్పరేషన్ అవ్వచ్చు. సో, రకరకాలండి. ఇదే ఇన్‌సెక్యూరిటీ అని మనం చెప్పడానికి లేదు. సో, మీరిక్కడ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే, మీ ఇన్‌సెక్యూరిటీని పక్కన పెట్టేయాలి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగినా, ఎలా ఉన్నా నేను ఫేస్ చేయగలను. నేను మార్చగలను. సో, నేను హ్యాండిల్ చేయగలను అన్నంత మెంటల్‌గా స్ట్రాంగ్‌గా మీరు ఉంటే తప్ప, మీరొక డెసిషన్ తీసుకోవడానికి ఫిట్ కాదు. అండ్ ఒకవేళ మీరు ఇన్‌సెక్యూరిటీతో ఒక డెసిషన్ తీసుకున్న యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా మీరు మీ డెసిషన్‌ని రీకన్సిడర్ చేసే పరిస్థితిని క్రియేట్ చేస్తది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి ఒక ఇన్‌సెక్యూరిటీతో కాకుండా క్లారిటీతో అండ్ మీ ఫీలింగ్స్‌తో అండ్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటే బావుంటుంది? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా ఏం జరిగితే బెటరు అనేది మీరు వన్స్ అండ్ ఫర్ ఆల్‌గా డిసైడ్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటే, దాని ప్రకారం సిట్యుయేషన్స్‌లో మీకు చేంజెస్ కనిపిస్తాయి. సో, ఒకటి మాత్రం నిజమండి. ఆ పర్సన్ కూడా యూనివర్స్ ప్యాటర్న్స్‌కి ఎప్పుడైతే సరెండర్ అయ్యారో నాకు తెలిసినంత వరకు మీ ఎండ్ నుంచి మీరొక క్లారిటీ మెయింటైన్ చేసి, మీరొక డెసిషన్ తీసుకున్న ప్రకారమే చేంజెస్ చూస్తారు. ఆ పర్సన్ చేతుల్లో మోస్ట్‌లీ ఇంకేం లేనట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళేదో మారిస్తే ఇక్కడ ఏది మారదండి. అందుకే వాళ్ళు సరెండర్ అయిపోయారు. అట్‌లీస్ట్ వాళ్ళకున్న ఫియర్స్‌కి కానీ, వాళ్ళకున్న ట్రామాకి కానీ, వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకోలేరు. వాళ్ళేదైనా తీసుకున్నా సరే, మళ్ళీ అందరూ హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటది. అందుకే యూనివర్స్ ఏంటంటే, మేబీ వాళ్ళని ఆ విధంగా కూడా స్టాప్ చేస్తుంది అని అనుకోవచ్చు. అది మేబీ యూనివర్స్ ప్యాటర్న్ అవ్వచ్చు. అందుకే మీరే ఇక్కడ కొన్ని ఆలోచించుకొని సిట్యుయేషన్ ప్రకారం డెసిషన్ తీసుకుంటే, దాని ప్రకారం మీకు చేంజెస్ కనిపిస్తాయి. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. సో, ఆలోచించండి దీనికోసం. నేను చెప్పిన రీడింగ్ అయితే కొంచెం కాంప్లెక్స్‌గా మీకు అనిపించవచ్చు. బట్ నాకు మెసేజెస్ ఛానెల్ అయిన ప్రకారం ఇద్దరి ఎనర్జీసు అలాగే ఉన్నాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మీ విషయంలో
డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. డిఫరెంట్ ఫేజెస్ లో ఆర్ డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్ గానే ఉంటున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటున్నాయి. వాళ్ళు కొంతకాలం క్రితం ఈ విషయంలో ఒక కన్‌ఫ్యూజన్ లో ఉన్నారు. అసలేం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయారు. ముందుకి వెళ్ళలేక, వెనక్కి రాలేక, ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఏం జరిగితే బావుంటుంది అనేది డిసైడ్ చేసుకోలేక, అసలు మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేక కొంత ఇబ్బంది పడ్డారు. బట్ స్లోగా వాళ్ళు రియలైజ్ అయ్యారు. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, మీరు వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా ఇంకెవరు ట్రీట్ చేయలేరు. సో, మీరు వాళ్ళ రియల్ హ్యాపీ ప్లేస్ అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చింది. సో, వాళ్ళేంటంటే నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ కానీ పెట్టుంటారు. అట్‌లీస్ట్ ఇవేవి చేయకపోయినా మీ సోషల్ మీడియా అకౌంట్స్ స్టాక్ చేయడం కానీ, మీరేం చేస్తున్నారో అని కొంత అబ్జర్వ్ చేయడం కానీ, వేరే వ్యక్తులను అడగడం కానీ ఇలాంటివైనా చేసుండాలి. దానికి రీజన్ వాళ్ళ ఫీలింగ్స్ అనే చెప్పాలండి. లైక్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళకేంటంటే మీ విషయంలో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు సెర్టైన్‌గా లేరు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇవే. వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. ఇదే జరగాలి అనుకుంటున్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా మీ విషయంలో టైం కావాలి. వాళ్ళకి కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లో గతంలో ఏదైతే జరిగిందో ఇది ఈ పర్సన్ మీద ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. క్లారిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు క్లారిటీ ఉంది కానీ స్టిల్ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. సో, ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే బావుంటుంది అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళనుకున్నవి జరుగుతాయా? లేదా? అనే ఆలోచనలు కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి. సో, ఈ పర్సన్ మాత్రం ఒకటి నేను చెప్తానండి. వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ, భయాలు అలాగే ఉన్నాయి. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివిటీ కూడా వాళ్ళల్లో ఉంది. సో, అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఆ ప్రకారమే వాళ్ళేదైనా డెసిషన్ తీసుకుంటే మంచిది అనేలాగా ఆలోచిస్తున్నారు. దానర్థం మీ మీద ఫీలింగ్స్ లేవు, వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అని కాదు. ఆల్రెడీ అవన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ రోల్ ఏంటి? వాళ్ళు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా! సో, అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, ఇన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకున్నా ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్ ఉంటదని గ్యారంటీ ఏంటి? ఆర్ ఒకప్పుడులాగా మీరు వాళ్ళని ట్రీట్ చేస్తారని గ్యారంటీ ఏంటి? మరి అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఈ పర్సన్ ఏంటంటే చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అని మీరు అనుకోవచ్చండి. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బట్ ఫీలింగ్స్ వైస్ అయితే మాత్రం ఈ పర్సన్‌కి క్లారిటీ ఉంది. లేదు అని అనుకోవట్లేదు. మేబీ ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? అండ్ వాళ్ళని వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పెట్టుకొని ఎలా చేస్తే బావుంటుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు. అది ఈ రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ని ఎలా చేంజ్ చేస్తుంది? అండ్ మీరెలా ఉంటారు? సో, రకరకాల ఆలోచనలండి. ఈ పర్సన్ ఆలోచనలు కానీ, ఈ పర్సన్ ఎనర్జీస్ కానీ మనం కన్సిడర్ చేసినట్టయితే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, చాలా ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది నాకే. అంటే అర్థం ఏంటంటే వాళ్ళంత ఓవర్ థింక్ చేస్తున్నారు. బికాజ్ ఫస్ట్ 2 కార్డ్ సెట్స్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కొంచెం అలా ఉన్నాయి. కాంప్లెక్స్‌గానే ఉన్నాయి కానీ బట్ ఈ పర్సన్ కార్డ్స్ రీడ్ చేస్తుంటే లిటరల్‌గా నాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది ఫస్ట్. ఎనర్జీ బాగా డ్రైన్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారండి బేసిక్‌గా. ఎందుకంత ఆలోచిస్తున్నారో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థమైన తర్వాత పాసిబిలిటీ ఏంటి? అసలు వాళ్ళిక్కడ ఎలాంటి ఛాన్స్ తీసుకోవచ్చు? ఎంతవరకు తీసుకోవచ్చు అట్‌లీస్ట్? ఇవి అర్థం చేసుకొని ఒక యాక్షన్ తీసుకోవచ్చండి. సింపుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ ఆలోచించి వాళ్ళేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. మీకు కాంప్లికేట్ చేస్తున్నారు. వాళ్ళకి కాంప్లికేట్ చేసుకుంటున్నారండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ పాస్ట్‌లోనే అలాగే కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. సో, ఇప్పుడు క్లారిటీ ఉంది. కానీ ఇన్‌సెక్యూరిటీ ఉంది. సో, దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవట్లేదు. మిమ్మల్ని ఒక డెసిషన్ తీసుకొనివ్వట్లేదు. వాళ్ళు ఇక్కడ ఏది చేయట్లేదు. మీరేదైనా చేస్తే ఒప్పుకోవట్లేదు. అలా అని చెప్పి పోనీ మీ లైఫ్ మీరు చూసుకోండి అని కూడా ఏం చెప్పట్లేదు. సో, దీనివల్ల మీరు కూడా ఇక్కడ మధ్యలో ఉండిపోతున్నారండి. అంటే వాళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేసేస్తున్నారు. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుంది. థింగ్స్ నిజంగానే చాలా మెసప్ అయిపోయి ఉన్నాయండి. ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో ఒక డెసిషన్ అయితే తీసేసుకుంటారులెండి. ప్రాబ్లమ్ ఏం లేదు.
కొంచెం టైం తీసుకున్నా స్టిల్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి సూనర్ లేటర్ ఛాన్స్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ నేను ఒకటి చెప్తానండి. వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నా అది మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయరు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనుకోండి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా! ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి కదా! అది వాళ్ళకొక ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేస్తది. మళ్ళీ వాళ్ళకక్కడ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, అందుకే వాళ్ళేంటంటే ఫీలింగ్స్ ఉన్నా చాలా నార్మల్‌గా, ప్రాక్టికల్‌గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. అది చూస్తే మీకెలా అనిపిస్తదంటే, ఈ పర్సన్ సెల్ఫిష్ వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు. ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ తప్ప మన ఫీలింగ్స్ అవసరం లేదు అని మీకనిపిస్తది. బట్ నార్మల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ పర్సన్ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇంకొకసారి వాళ్ళేంటంటే, ఇక్కడ సఫర్ అవ్వకూడదు ఆర్ ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ చేసుకోకూడదని ఈ విధంగా బిహేవ్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఏది ఏమైనా సరే ఇలాంటి పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం మీకు ఫస్ట్ పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా ప్రతిదీ కూడా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అవుతది అనేలాగే ఆలోచిస్తుంటారు. సో, దానివల్ల వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా సరే, ఆ ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వక అండ్ ఫీలింగ్స్ అనేవి కరెక్ట్‌గా కన్వే అవుతున్నాయో లేదో చూసుకోకుండా కొన్ని మాటలనేయడం కానీ, కొన్ని చేయడం కానీ జరుగుతాయి. అది మళ్ళీ కొంత డిస్టర్బెన్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో, అది ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్. బట్ అదర్ దెన్ దట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ నేను చెప్తున్నాను కదా! వాళ్ళ ఎనర్జీస్ విషయానికొచ్చేసరికి చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. అంటే అంత ఆలోచిస్తున్నారు. ఇంకా నాకు తెలిసి వీళ్ళకి ఇంకొక పని లేనట్టుంది. ఇదేలాగుంది. ఎందుకంటే ఒక సిట్యుయేషన్ కోసం మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించొచ్చు కానీ, మన ఓన్ ఎనర్జీ‌నే మనం డ్రైన్ చేసుకున్నంత ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు క్లియర్‌గా వాళ్ళ ఎనర్జీ మన ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటది. ఇది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటది. పోనీ అది పక్కన పెట్టేస్తే, అలా మనం అంటే డిఫరెంట్ పర్సన్స్‌ని మీట్ అయినప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కాబట్టి, ఆ విధంగా అనుకోవచ్చు. బట్ వీళ్ళ పరిస్థితి అలా లేదు. వాళ్ళ ఓన్ ఎనర్జీయే వాళ్ళని డ్రైన్ చేసేయడం, వాళ్ళు సఫర్ అయ్యేలాగా చేయడం అంటే కొన్ని జరుగుతున్నాయి. సో, ఏది ఏమైనా సరే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకునే వరకు మీరేం చేయలేరండి. యూనివర్స్ అసలు ఇంకా మీకేం చెప్తుంది అడ్వైస్ అనేది ఒకసారి చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలో మీరు కూడా కొంత చేంజ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరెప్పుడూ కంఫర్ట్ జోన్‌లో లేరు. మీరెప్పుడూ కూడా ఈ పర్సన్ కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. బికాజ్ ఈ పర్సన్ అది డిజర్వ్ చేస్తారు. వాళ్ళ వర్త్ అని మీరు ఫీల్ అయ్యారండి. అందుకే చేశారు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు అందుకే. థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలోని కొంచెం మీరు కూడా ఎమోషనల్‌గా సఫర్ అవ్వడం కానీ, మీ ఎనర్జీ కూడా కొంత డ్రైన్ అవుతుంది. అంటే నేనిక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ పర్సన్ మీద మీకు చాలా లవ్ ఉందండి. కానీ ఆ లవ్ అనేది ఎలా చూపించాలి? ఆ పర్సన్‌కి అర్థమయ్యేలాగా ఎలా చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. కానీ మీరు చూపిస్తున్న లవ్ ఆ పర్సన్‌కి అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు క్లారిటీ తెచ్చుకున్నారు. సో, మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంత జరుగుతున్నప్పుడు ఆ పర్సన్ వాళ్ళని వాళ్ళు ఎలా అయితే ఫస్ట్ పెట్టుకోవాలి అనుకుంటారో, మీరు కూడా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని, ఈ రిలేషన్‌షిప్‌లో ఇక్కడి వరకే ఉండాలి. ఇక్కడి వరకే మాట్లాడాలి. సో, మనం ఈ విధంగా ఉండడమే కరెక్టు అని కొన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఆ విధంగా ట్రైన్ చేసుకోండి. ఎందుకంటే, అలా మీరు వన్స్ ట్రైన్ చేసుకుంటే ఆ పర్సన్ దగ్గర అలాగే ఉంటారు. ఆ పర్సన్ కూడా అది హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మీరు కూడా ఇక్కడ ఎమోషనల్‌గా అంత సఫర్ అవ్వరు. సో, మీకు కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఏది ఏమైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్‌ని మీరు చూజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీకు మీరు అంతే ప్రయారిటీ ఇచ్చుకొని, ఈ రిలేషన్‌షిప్‌ని మీరు బ్యాలెన్స్ చేస్తే డెఫినెట్‌గా ఆ పర్సన్‌కి కూడా అర్థమవుతుంది. అదొక్కటే మీరు చెయ్యాలి. సో, మీ వరకు మీరు కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని, అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలో మీరు సెల్ఫిష్ అన్న ఫీలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే మీరు చాలా నార్మల్‌గా మాట్లాడొచ్చు. నార్మల్‌గా ఉండొచ్చు. బట్ కొన్ని విషయాల్లో నో చెప్పడం తెలియాలి. అండ్ ఎక్కడ స్టాప్ అవ్వాలో కూడా తెలుసుకోవాలి. అది ఇంపార్టెంటు. సో, మేబీ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సర్వైవ్ అవ్వాలి. థింగ్స్ మీరు అనుకున్న విధంగా చేంజ్ అవ్వాలి అంటే, అది మీరు అర్థం చేసుకొని ప్రాపర్‌గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.